వ్యాపారవేత్త కిరణ్మయ్ సుపుత్రుడు, ప్రముఖ గాయకుడైన కిరణ్ పల్లవితో ప్రేమాయణం నడిపిస్తున్నాడని మ్యూజిక్ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. తన భార్య ఉషకు విడాకులిచ్చి పల్లవిని పెళ్లి చేసుకుంటాడని కొందరు, విడాకులివ్వకుండానే పల్లవితో ప్రేమబంధం కొనసాగిస్తాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వీళ్ల ప్రేమ కథకి ఎలాంటి ముగింపు వస్తుందో తెలుసుకోవడం కోసం అందరితో పాటు మనం కూడా ఎదురు చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ఏంటండి ఇది? కిరణ్ పల్లవీల గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో సెన్సేషన్ కోసం ఏవేవో న్యూస్ వేస్తూ ఉంటారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చూస్తూ వదిలేయలేం కదా. ఇందులో కిరణ్, ఉషా, పల్లవీలతో పాటు మన కుటుంబ ప్రతిష్ట కూడా ఉంది కదండి. నువ్వెందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు కిరణ్ ఆ న్యూస్ ని? అసలు ఈ న్యూస్ ఉషా వదిన చూస్తే ఎంత బాధపడుతుందో. ఇప్పుడే కిరణ్ కి ఫోన్ చేసి ఇందులో నిజమెంతో కనుక్కుంటాను. కిరణ్ వద్దు, వాళ్లతో ఈ విషయం గురించి మాట్లాడొద్దు, ఇబ్బంది పడతారు. ఈ మ్యాటర్ ని స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. పుని, ఈ ఫొటోస్ తరుణ్ కి పంపించే ఎంక్వైరీ చేయమని చెప్దామా? ఆల్రెడీ ఆ పని మొదలు పెట్టానమ్మా. అంటే ఆ ఫోటోలు నేను చూశానమ్మా. అంతేకాదు, మా డిపార్ట్మెంట్ తరపున ఎంక్వైరీ కూడా మొదలు పెట్టాను. తరుణ్, అసలు ఆ ఫోటోలో వాళ్ళంతా క్లోజ్ గా ఎలా ఉండుంటారు? నిప్పులేందే పొగరాదు కదా. వస్తుంది. ఈ మధ్య కొన్ని సోషల్ మీడియాలతో నిప్పు లేకుండానే పొగొస్తుంది. ఏ ఫీల్డ్లో అయినా ఎవరైనా పైకొస్తుంటే కొంతమంది తట్టుకోలేరు. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్తో ఫోటోలు క్రియేట్ చేసి వాళ్ళని అన్పాపులర్ చేయాలని చూస్తున్నారు. సెలబ్రిటీగా ఎదుగుతున్న కిరణ్ విషయంలో కూడా ఖచ్చితంగా ఇలాంటిదే జరుగుతుంది. అవునరా, ఇది మన కిరణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని ఎవరో ఆడుతున్న డ్రామాలా అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్తో ఆ పొగ పెట్టింది ఎవరో నేను తెలుసుకుంటాను. దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ఆ పల్లవి వల్ల ఇలాంటి న్యూసెన్స్ ఏదో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను. ఎంత చెప్పినా కిరణే అర్థం చేసుకోవట్లేదు. జరిగిన డ్యామేజ్ గురించి వాడికి చెప్దాం. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడుండుంటాడు వీడు? ఎక్కడుండుంటాడు? సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. రండి బాబు, దిగండి. పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన, చేరదీయబోతే సాయమేమో
యతి నీడ చేర్చనా బావగారు కీస్ ఇవ్వండి. బావగారు కీసు, ఇంటి కీసు. బావగారు బావగారు తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఉంటానమ్మా. బావగారు 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 కొంచెం పెరగన్నం తినండి. వద్దుషా, నాకేం వద్దు. ఖాళీ కడుపుతో ఉండడం మంచిది కాదు బావగారు. 2 ముద్దలు తినండి. తినకపోతే నష్టమే ఉంటుందమ్మా. మా అయితే చచ్చిపోతాను, అంతే కదా. అయ్యో, అవేం మాటలు బావగారు. అంతేనమ్మా, నాలాంటోడు బతికుండడం కన్నా చావడమే మంచిది. కన్న తల్లిదండ్రులకే ద్రోహం చేసిన నాలాంటి వాడు బ్రతికుండటం భూమికే భారం అమ్మా, భూమికే భారం. బావగారు 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 ఈ మజ్జిగైనా తాగండి. అయ్యో రామా, అదేటమ్మా, వెళ్ళినప్పుడు తాళం వేసి వెళ్ళినాం కదా,
తలుపు తీసున్నదేటి? సంజయ్ వచ్చి ఉంటాడులే రా. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఓలమ్మావిడ సంజయ్ వాళ్ళ తమ్ముడి పెళ్ళం. అవునా? మరి తోడుకోవాలని చెప్పొచ్చు కదా. ఈవిడేం నాకు తోడుగా లేదులే, తోడి కోడలని చెప్పుకోవడానికి. అయినా నాతో ఏం పనుందని అర్ధరాత్రి నన్ను వెతుక్కుంటూ వచ్చావు? నేను నీకోసం రాలేదక్క. మరి ఎందుకు వచ్చావు? రావాల్సి వచ్చింది. అర్ధరాత్రి బావగారు తాగి రోడ్డు మీద అనాథలా పడుంటే తీసుకొచ్చి ఇంట్లో దింపాను. కట్టుకున్న భర్త ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా పట్టించుకోలేనంత బిజీగా ఉన్నావక్క. భార్యగా భర్త బాగోగులు పట్టించుకోనప్పుడు ఎంత సంపాదించి ఏం లాభం? చాలే, నీతులు నీ నోటి నుంచే వినాలి. ఎంత బావగారైతే మాత్రం భార్య ఇంట్లో లేనప్పుడు తన పర్మిషన్ లేకుండా పరాయి స్త్రీ ఇంట్లో అడుగు పెట్టడం తప్ప నీకు తెలీదా? చుట్టుపక్కల వాళ్ళు చూసి లేని అడ్డమైన సంబంధాలు అంటగడితే ఏంటి పరిస్థితి? అక్క, నా మీదే చెయ్యెత్తుతావా? తప్పుడు కూతలు కూస్తే ఎవ్వరిని వదిలిపెట్టను. అన్నలాంటి బావగారిని తల్లిలా చేరదీసి ఇంటికి తీసుకొస్తే నువ్వు మాట్లాడే మాటలు ఇవా? ఇదే నన్ను సంస్కారం? నువ్వు కాబట్టి చెయ్యెత్త అయిపోనావమ్మా. మా ఊర్లో ఇలాంటి కోత కోస్తే ఇలాంటి మనిషిని సెంతవరకు నోరు ముయ్యాల్సింది ఆవిడ కాదక్క, నువ్వు. జరిగింది తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి నీ బుద్ధిని బయట పెట్టుకున్నావు. అడ్డదారుల్లో ఆస్తులు చేజిక్కించుకున్నావు. అత్త మామలను అనాథలుగా రోడ్డు మీద పడేశావు. భర్తని తాగుడికి బానిసం చేశావు. అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా మిగిలిపోయావు. నిన్ను, నీ అహంకారాన్ని, నీ అక్రమాలని అధపాతాళానికి తొక్కేసే రోజు తొందరలోనే వస్తుంది. డాక్టర్ శ్రీవాణిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు నీ గురించి చెప్పింది. తను పూర్తిగా స్పృహలోకి వచ్చాక జరిగిందంతా నాకు చెప్పిందంటే నీ బతుకేమవుతుందో ఆలోచించుకో. అమ్మాయి, ఆ శివాని ఓలు ఎవరో ఒకరులే. ఇంతకీ ఆవిడ ఆసుపత్రిలో ఎందుకు ఉంది? నీకవన్నీ అనవసరం అని చెప్పానా? అది కాదమ్మా, ఆవిడ ఆసుపత్రి నుంచి లేసొస్తే ఏటవుతాది? అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఈ ఇంట్లో మాత్రం ఒక మర్డర్ జరుగుతుంది. అదే నీదే. పోలాపలికి
బావగారు ఎవరో రాత్రి తాగిందంతా దిగిందా? ఒళ్ళు తెలియకుండా తప్పు తాగి ఏ దిక్కు లేకుండా రోడ్డున పడి చివరికి మరదల సహాయంతో ఇంటికి రావడానికి సిగ్గులేదా? అయినా నిన్నని ఏం లాభంలే. పెళ్ళాం లేని టైంలో ఎంత బావగారైనా ఇంటికి తీసుకొచ్చినందుకు దాన్ని అనాలి. మేఘనా, తన గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. మరి అంత ఒళ్ళు తెలియనంతగా ఎందుకు తాగావు? ఆఫీస్లో నువ్వు చేసిన సన్మానానికి. చెప్పిన మాట విని ఆఫీస్కి రాకుండా ఉంటే అలాంటి సన్మానాలు జరిగేవి కాదు కదా. చెప్పిన మాట వినడం అంటే ఏంటి? నువ్వు చెప్పిన ప్రతి దానికి తలూపుతూ నువ్వు చెప్పిన ప్రతి తప్పు చేస్తూ ఉండడమా? అలా చేస్తే తప్పేంటి? పెళ్ళం తప్పు చేస్తున్నా భరిస్తూ నోరు మూసుకొని కూర్చునే నాలాంటి వాడిని మొగుడు అనరు, హన్పెక్కడంటారు. ఏటమ్మా ఇది? పొద్దున్నే నిద్ర లేసిన పెనుమిటికి కనీసం కాఫీ తాగుతామని అడగకుండా గొడవ పెట్టుకోవడం మంచిది కాదమ్మా. చూడత్తా, ప్రతి దాని మధ్యలో దూరి నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఇంకోసారి మా మధ్య గొడవల్లోకి తల దూరిస్తే వయసులో పెద్దదానివని కూడా చూడను. నన్నెన్న పర్వాలేదమ్మా, కానీ కట్టుకున్నాను నోటికి ఎట్టు వచ్చినట్టు మాట్లాడితే పుట్టగతులు ఉండవమ్మా. ఇక చాలా ఆపు. ఇతన్ని బయటికి గంటేయండి. అలా బాధపడుతూ బతకడం ఎందుకు బాబు? అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళ ఎదుటపడే అర్హత నాకు లేదు, వాళ్ళతో కలిసి ఉండే అదృష్టము నాకు లేదు. జరగాల్సిందే, నాకిలా జరగాల్సిందే. పెళ్ళం మాట విని అమ్మా నాన్నలకు అన్యాయం చేసినందుకు నాకిలాంటి శాస్తి జరగాల్సిందే. ఇటు భార్యతో ఉండలేక అటు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళలేక ఇలా నరకం అనుభవిస్తూ చచ్చే వరకు నేను బ్రతకాల్సిందే. ఊరుకో పల్లవి, బాధపడకమ్మా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్ చూసి ఎవరితో మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియక మీ దగ్గరకు వచ్చాను ఆంటీ. ఆ ఫొటోస్ గురించి ఎక్కువ ఆలోచించకమ్మా. ఎవరో గిట్టని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అలా చేసుంటారు. వాళ్ళు ఎవరు అనేది తొందరలోనే తెలుస్తుంది. నువ్వు మాత్రం దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు. నీకెలాగూ మంచి సంబంధం ఒకటి చూశాను. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు. 2-3 రోజుల్లో పెళ్లి చూపులకి వస్తామంటున్నారు. తొందరగా పెళ్లి కూడా అయిపోతే. ఇదిగో పెళ్లి వాళ్లే ఫోన్. హలో అండి, నమస్తే. నమస్కారాలు. బాగానే పెడుతున్నారు.
ఏం మాట్లాడుతున్నారు? మరి ఏం చేయమంటారండి? మీ అబ్బాయితో ప్రేమాయణం సాగిస్తున్న ఆ పల్లవిని మా ఇంటి కోడలు చేద్దామని చూస్తున్నారా? పెళ్ళైన మీ అబ్బాయితో అనఫిషియల్ గా తిరుగుతున్న ఆ అమ్మాయిని మాకు కోడలుగా అంటగడదామని చూస్తున్నారా? పెళ్లికి ముందే వాళ్ళ వ్యవహారం మాకు తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. మీకు మీ సంబంధానికి ఓ నమస్కారం. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. ఈ సంబంధం కాకపోతే దీనికంటే బ్రహ్మాండమైన సంబంధం వస్తుంది నీకు. నీకేం తక్కువమ్మా. మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా? ఇంకొకరితో నా పెళ్లి జరగడం అనేది ఈ జన్మలో జరగదా ఆంటీ? ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి కిరణే నా వాడు. ఈ ఫోటో ఇంతకు ముందే నువ్వు చూసావా? ఏంట్రా నువ్వు కూడా ఇలా మాట్లాడతావు? ఆల్రెడీ పల్లవి నా వల్ల మెంటల్ టార్చర్ అనుభవిస్తుంది. అది సరిపోతున్నట్టు ఇదొకట మళ్ళీ కొత్తగా. మెంటల్ టార్చర్ ఏంటి? ఏమైంది? చిచి, ఈ మనుషులు ఎందుకు ఇలా ఉంటారో, ఎందుకు ఇలా నమ్మించి మోసం చేస్తారో అర్థం కావడం లేదు. పల్లవి అసలు ఏంటిదంతా?